చంద్రుడు శతాబ్దాలుగా వెన్నీలాకాశంలో దర్శనమిస్తున్నాడు. కవులు, కళాకారులు, ఆధ్యాత్మికవేత్తలకు ఉత్ప్రేరకంగా నిలిచాడు. చందమామగా పిల్లలను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. ఇలా అనేక విధాలుగా భూమిపై నివసించే మానవాళికి ఆత్మ బంధువుగా పిలువబడుతున్నాడు. అయితే ఖగోళంలో మార్పులు జరుగుతున్నాయని, ఈ మార్పులు మన చందమామను మనకు దూరం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు తమ రీసెర్చ్‌లో ఒక అంచనాకొచ్చారు. మన సహజ ఉపగ్రహం నెమ్మదిగా భూమికి దూరమవుతోందని తాజాగా రీసెర్చ్ ఒకటి వెల్లడించింది. సైన్స్ ఫిక్షన్ నుండి నేరుగా కనిపించే ఈ అన్వేషణ ఖచ్చితమైన శాస్త్రీయ విశ్లేషణతో కూడుకుంది. విస్కాన్సిన్ మాడిసన్ యూనివర్సిటీలో ఖగోళ శాస్త్రవేత్తల బృందం ఒకటి 90 మిలియన్ సంవత్సరాల వయసులో ఏర్పడిన శిలలపై దృష్టి సారించింది. భూమి నుండి చంద్రుడు క్రమంగా దూరమవుతున్న గణనీయమైన ప్రభావాలను ఈ శిల కలిగి ఉందని గుర్తించింది. చంద్రుడు ఏడాదికి సుమారుగా 3.8 సెంటీమీటర్ల చొప్పున భూమి నుండి దూరం జరుగుతున్నాడు. ఇది మన గ్రహం మీద కాలమానాన్ని ప్రభావితం చేస్తుందని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది. మెల్లమెల్లగా భూమికి దూరమవుతున్న చంద్రుడి వల్ల రాబోయే 200 మిలియన్ సంవత్సరాలలో భూగ్రహంపై కాలమానంలో మార్పు జరగనుందని సైంటిస్టులు అంచనా వేశారు. భూమి చుట్టూ చంద్రుడు తిరగడం వల్ల రాత్రింబవళ్లు ఏర్పడుతున్నాయి. ఒక రాత్రి, ఒక పగలును రోజుగా భావిస్తున్నాం. చంద్రుడి పరిభ్రమణ సమయాన్ని బట్టి ప్రస్తుతం రోజుకు 24 గంటలుగా కాలమానం సెట్ చేయబడింది. అయితే భవిష్యత్తులో ఈ కాలమానం మారిపోయి 25 గంటల నిడివి కలిగిన రోజు వస్తుందని ఈ బృందం లెక్కగట్టింది. 1.4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఒక రోజు అంటే 18 గంటలకు కాస్త ఎక్కువగా ఉండేదని ఈ అధ్యయనం పేర్కొంటుంది. ఈ దృగ్విషయం ప్రధానంగా భూమి, చంద్రుని మధ్య గురుత్వాకర్షణ పరస్పర చర్యలకు ఆపాదించబడింది.